హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఎడ్ 4th సెమిస్టర్ వచ్చేసి ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అండ్ ప్రాక్టికల్స్ వాటన్నిటి గురించి అవి ఎన్ని మార్క్స్కి ఉంటాయి అవన్నీ తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బీఎడ్ 4th సెమిస్టర్లో వచ్చేసి టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. 4 జనరల్ పేపర్సే, మెథడాలజీ పేపర్స్ ఏమీ ఉండవు. 4 జనరల్ పేపర్స్ ఉంటాయి అండ్ ఈచ్ పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఎక్స్టర్నల్ ఉంటుంది అండ్ 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్కి ఉంటుంది. సో టోటల్ 50 మార్క్స్కి ఈచ్ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ ఏంటి అంటే మనకి సెమినార్ టాపిక్స్ అవన్నీ ఇస్తారు కదా, అవి ఉంటాయి. సో ఈచ్ పేపర్ వచ్చేసి 40 ఎక్స్టర్నల్, 10 మార్క్స్ ఇంటర్నల్, టోటల్ 50 మార్క్స్. అండ్ మనం ఎగ్జామ్లో రాసేదైతే 40 మార్క్స్కి రాస్తాం పేపర్. నెక్స్ట్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour ఉంటుంది అండ్ పాస్ మార్క్స్ వచ్చేసి అది 40 మార్క్స్ పేపర్ అయినా 80 మార్క్స్ పేపర్ అయినా పాస్ పర్సంటేజ్ వచ్చేసి మినిమం 40% ఉండాలి. సో ఈ 4th సెమిస్టర్లో ఉన్న పేపర్స్ టైటిల్స్ చూద్దాం. ఫస్ట్ పేపర్ వచ్చేసి కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్. సెకండ్ పేపర్ జెండర్, స్కూల్ అండ్ సొసైటీ. థర్డ్ పేపర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఫోర్త్ పేపర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఈచ్ పేపర్ వచ్చేసి ఎక్స్టర్నల్ 40 మార్క్స్కి ఉంటుంది అండ్ ఇంటర్నల్ 10 మార్క్స్కి. సో ఈ 4 పేపర్స్కి టోటల్ 200 మార్క్స్కి ఉంటాయి అండ్ మనం ఈ థియరీ ఎగ్జామ్ రాసేది మాత్రం 4 పేపర్స్ 160 మార్క్స్కి రాస్తాము. నెక్స్ట్ ప్రాక్టికమ్ అని ఉంటుంది. అది సబ్జెక్ట్ వైజ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అండ్ రికార్డ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ప్రాక్టికమ్ రికార్డ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ 200 అండ్ ఇక్కడ 100, టోటల్ 300. నెక్స్ట్ స్కూల్ ఇంటర్న్షిప్ ఉంటుంది 8 వీక్స్కి అండ్ లెసన్ ప్లాన్స్ ఉంటాయి. సేమ్ థర్డ్ సెమిస్టర్లో రాసినట్టే లెసన్ ప్లాన్స్ మెథడాలజీ 1కి అండ్ మెథడాలజీ 2కి రాయాల్సి ఉంటుంది. మెథడాలజీ 1కి 100 మార్క్స్ అండ్ మెథడాలజీ 2కి 100 మార్క్స్. ఈచ్ మెథడాలజీకి 20 లెసన్ ప్లాన్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ మనం థర్డ్ సెమిస్టర్లో 6th and 7th క్లాసెస్ టాపిక్స్ తీసుకుంటాం కదా, అండ్ ఈ 4th సెమిస్టర్లో వచ్చేసి 8th and 9th క్లాసెస్ టాపిక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో మెథడాలజీ 1కి 100 మార్క్స్, మెథడాలజీ 2కి 100 మార్క్స్. సో ఈ స్కూల్ ఇంటర్న్షిప్ అండ్ లెసన్ ప్లాన్స్కి 200 మార్క్స్. సో ఇక్కడికి 500 మార్క్స్ అయింది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది మనకి 4th సెమిస్టర్లో. మన టీచింగ్ స్కిల్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎక్స్టర్నల్ బయట నుంచి వస్తారు. మనం ఎలా చెప్తున్నాము, మనం చూస్ చేసుకున్న టాపిక్ రిలేటెడ్ టీఎల్ఎమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని లెసన్ ప్లాన్, ప్రాక్టికల్ టీచింగ్ అండ్ డైరెక్ట్గా స్కూల్లో చిల్డ్రన్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఉంటారు అండ్ మన లెక్చరర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరి ముందు ప్రాక్టికల్ టీచింగ్ అనేది చెప్పాల్సి ఉంటుంది మనం చూస్ చేసుకున్న టాపిక్. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 100 మార్క్స్. సో టోటల్ 600 మార్క్స్. 4th సెమిస్టర్ వచ్చేసి 600 మార్క్స్కి ఉంటుంది. 600 మార్క్స్ అంటే 160 థియరీ ఎక్స్టర్నల్ పేపర్కి అండ్ 440 వచ్చేసి థియరీ, ప్రాక్టికమ్ అండ్ ఇంటర్నల్ అండ్ టీచింగ్కి సంబంధించి. అండ్ ఇప్పుడు 4 సెమిస్టర్స్, ఈచ్ సెమిస్టర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అండ్ టోటల్ బీఎడ్ కోర్స్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది చూద్దాం. సో 4 సెమిస్టర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి 500 మార్క్స్కి ఉంటుంది. టోటల్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ప్రాక్టికమ్స్ అవన్నీ కలిపి చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ సెమ్ వచ్చేసి 550 మార్క్స్కి ఉంటుంది అండ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి 550 మార్క్స్కి ఉంటుంది అండ్ లాస్ట్ 4th సెమిస్టర్ వచ్చేసి 600 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 2200 మార్క్స్కి ఉంటుంది. ఈ బీఎడ్ కోర్స్ అనేది 4 సెమిస్టర్స్, టోటల్ 2200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ 4 సెమిస్టర్స్కి సంబంధించిన సెమిస్టర్ వైజ్ పేపర్స్, మార్క్స్, ఇన్ఫర్మేషన్ అంతా వీడియోస్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.